ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో సుమారు 8 మంది కార్మికులు ఇప్పటివరకు ఎస్ఎల్బిసి టన్నెళ్లలో కూరుకుపోయారని అని చెప్పుకోవచ్చు. అయితే టీఎంబి టన్నెల్ బోరింగ్ మిషన్ ను పూర్తి స్థాయిలో అది 12 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ బోర్ మిషన్ ఉంది. అయితే ర్యాక్ మ్యానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క జాడ దొరకడం లేదనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 13వ కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ల మధ్యలో ఈ సంఘటన ఏదైతే కార్మికులు చిక్కుపోయిందో దాని ముందర టీఎంబి టన్నెల్ బోర్ మిషన్ ను ఉండడం చేత టీఎంబిని దాటుకొని అవతల ముందరకు వెళ్తే వాళ్ళంతా కార్మికులంతా ఉంటారు. అయితే ఏదైతే ఈ టన్నెల్ ఉందో టన్నెల్ 13 నుంచి 14 కిలోమీటర్ల మధ్య ఈ సంఘటన జరిగింది. అయితే వీళ్ళు టీఎంబి అదే టన్నెల్ బోర్ మిషన్ ను దాటుకొని అవతల అంటే అటు సైడ్ కు వెళ్తే అక్కడ కార్మికులు చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు సుమారు 5-6 రోజులు అవుతున్నా ఇప్పటివరకు కూడా వాళ్ళ ఆచూకీ ఏ మాత్రం దొరకడం లేదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 2 రోజులు గడువులో ఆ టీఎంబిని పూర్తి స్థాయిలో దాన్ని ఎక్కడెక్కడ దాన్ని మొత్తం వాటిని అంతా ఇప్పేసి కార్మికులను రక్షిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే 650 కోట్ల విలువ గల టన్నెల్ బోర్ మిషన్ ను అంటే పూర్తి స్థాయిలో వాటిని తొలగించి కార్మికులను తీసుకొస్తుందా లేకపోతే ఎందుకంటే టీఎంబి పైననే ఎందుకంటే సొరంగము ఆనుకొని ఉంటుంది, కింద పైన రౌండ్ గా సొరంగం ఉన్న నేపథ్యంలో టీఎంబిని ఏమాత్రం దాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తే పైన నుంచి ఏదైతే పైభాగం ఉందో పైభాగం పూర్తి స్థాయిలో కిందికి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, శ్రీశైలం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం చేత ఆ మోటార్ గిట్ట ఏ మాత్రం మనం టీఎంబి మోటార్ ను తొలగించడం కూడా పూర్తి స్థాయిలో ఆ నేలమట్టం అవుతుంది. పూర్తి స్థాయిలో వాటర్ మొత్తము ఆ టన్నెల్ మొత్తం ఎంత సొరంగం ఉందో సుమారు ఆ టన్నెల్ సొరంగం పూర్తి స్థాయిలో జలమయమయ్యే అవకాశం ఉంది. జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న వివిధ ర్యాక్ మ్యానర్స్ కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడికి ఆ స్థాయి ఏదైతే కార్మికులు చిక్కుకుపోయారో ఆడి వరకు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే మధ్యలో బోర్ ఉంటుంది. ఆ బోరు సుమారు మనకు అంచనా అయితే 9.5 ఫీట్లు లేదా 12 ఫీట్ల వరకు అది ఉంటుంది. సొరంగం మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కువ ఉంటుంది. ఆ నేపథ్యంలో అవతలికి పోయే ఛాన్స్ లేదు, పోయే అవకాశం లేదు. 2 రోజుల అవకాశం రాష్ట్ర ప్రభుత్వంలో 2 రోజుల గడువులో పూర్తి స్థాయిలో వాళ్ళను తీసుకురావడమా ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆ అవకాశం ఇవ్వాలి. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది అన్నట్టు కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా అంటే ఇంత కార్మికులు 8 మంది కార్మికులు, అందులో 4 ఉద్యోగస్తులు ఇంజనీరింగ్స్, అదేవిధంగా 4 కార్మికులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదంతా నిర్లక్ష్యం ఏదంటే ఆ మధ్య గ్యాప్ ఏదైతే కాంగ్రెస్ పీరియడ్ లో గతంలో కాంగ్రెస్ హయాంలో ఆ పనులు జరిగినప్పటికీ మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉన్న చేతన ఆ టైంలో వీళ్ళు పనులు ఏమాత్రం జరగలేదు. మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనులకు త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచనతో ఈ కార్మికులను లోపలికి పంపించే నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇదేమకి అక్కడ మంత్రులు కావచ్చు, మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఎంతమంది రాష్ట్ర మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఎస్ఎల్బిసి టన్నెల్ పైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటివరకు ఏమాత్రం ఫలితం లేదని చెప్పుకోవచ్చు. మనం చూసాము మన తొలి వెలుగులో కూడా వాళ్ళ బంధువులు వచ్చి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తమ కావాల్సిన బంధువు తిరిగి వస్తాడని ఆశతో కూడా ఎదురు చూసినప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి ఫలితం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.